ఫ్రెండ్స్, నా పేరు కృష్ణప్రసాద్ మౌద్రా. ఈరోజు మనం నెల్లూరు నుంచి కన్యాకుమారి వెళ్తున్నాం. కన్యాకుమారి విశేషాలను మీకు తెలియపరుస్తాను. ఈ టూర్కి ఎంత ఖర్చు అవుతుంది, ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఏ ట్రైన్స్కి వెళ్ళాలి, ఆ డీటెయిల్స్ అన్నీ మీకు తెలియపరుస్తాను. వీడియో పూర్తి వరకు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్. మనం నెల్లూరు నుంచి చెన్నై వరకు ఒక ట్రైను, చెన్నై ఎగ్మూర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక ట్రైన్లో వెళ్ళామండి. ఇప్పుడే మన ట్రైన్ బయలుదేరింది. ట్రైన్ వెళ్తున్నప్పుడు మధ్యలో ఇలాంటి అందమైన ప్రదేశం కనపడిందండి. మీకు చూపిస్తాను, వీడియో తీసాము. వీడియో పూర్తి వరకు చూడండి. ఇప్పుడే మన కన్యాకుమారి వచ్చామండి. డే 2లో 5:30 అవుతుంది. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ సన్ రైజ్ పాయింట్కి వెళ్తున్నామండి. ఆటోలో 100 రూపీస్ ఛార్జ్ చేశారు ఆటో వాళ్ళు. సన్ రైజ్ పాయింట్ దగ్గర ఆటో వాళ్ళు డ్రాప్ చేశారండి. ఇక్కడ నుంచి నడిచి వెళ్ళాలి. బోర్డు చూడండి, సన్ రైజ్ పాయింట్ అని చెప్పి ఇక్కడ బోర్డు వేసుకున్నారు. సన్ రైజ్ పాయింట్ దగ్గరికి వచ్చామండి. సన్ రైజ్ పాయింట్ కాడి నుంచి వివేకానంద రాక్ ఫోర్ట్ చూస్తున్నామండి. కొత్తగా ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ ఒకటి ఏర్పాటు చేశారండి. గ్లాస్ బ్రిడ్జ్ ఇది. సన్ రైజ్ కోసం వెయిట్ చేసామండి, కానీ సన్ రైజ్ రాలేదు. మబ్బులు కొట్టి వర్షం పడుతుందండి లైట్గా. అందువల్ల మనం తిరిగి రూమ్కి వచ్చేసామండి. ఇక్కడే రూమ్ తీసుకున్నాం, రాజా ప్యాలెస్ అని. రూమ్ యావరేజ్ అండి, పర్వాలేదు. మనం రేటింగ్ చూసి తీసుకున్నాము, కానీ ఇక్కడ యావరేజ్గా ఉంది. మనం ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్తున్నామండి. కన్యాకుమారి అమ్మవారి దర్శనం అండి. ఇది చాలా ప్రసిద్ధిగాంచిన అమ్మవారి దేవస్థానం అండి. ఒకప్పుడు ఇక్కడ అమ్మవారికి ముక్కు పుడక చూసి చిప్పులన్నీ వచ్చేటివండి. అందువల్ల ముక్కు పుడక చూసి చిప్పులు రాకుండా ఉండేదానికోసంగా తూర్పు పక్కన పెద్ద గోడ కట్టారండి. ఇప్పుడే దేవస్థానం దగ్గరికి వచ్చాము. దర్శనానికి వెళ్తున్నామండి. బయట నుంచి వీడియో మీకు తీస్తున్నాను. లోపలికి కెమెరా నాట్ అలౌడ్ అండి. కన్యాకుమారి తమిళనాడు రాష్ట్రంలో కన్యాకుమారి జిల్లాలో పట్టణం అండి. ఇది భారతదేశంలో చిట్ట చివరి గల పట్టణము. ఇక్కడ త్రివేణి సంగమం కూడా ఉంటుందండి కన్యాకుమారిలో. ఈ కన్యాకుమారిలో సూర్యోదయము, సూర్యాస్తమయము చాలా ప్రసిద్ధిగాంచిందండి. ఎంతోమంది టూరిస్టులు ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు. మనకి ఇప్పుడే దర్శనం అయిపోయిందండి. బయట అంగళ్ళన్నీ ఏర్పాటు చేసి ఉన్నారు దేవస్థానం వారు. ఇక్కడ ప్రసాదము, దేవుని సామాగ్రి, పూజా సామాగ్రి, అమ్మవారి ప్రతిమలు, దారాలు అన్నీ లభిస్తాయండి. నచ్చిన వారు కొనుక్కుంటుంటారు. దర్శనం అయిపోయిన తర్వాత బోటింగ్ వెళ్దాం అనుకున్నామండి, కానీ వర్షం వల్ల క్లోజ్ చేశారు. అందువల్ల ఇక్కడ దగ్గరలో 10 కిలోమీటర్ల దూరంలో టీటీడీ వాళ్ళు ఏర్పాటు చేసిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందండి. టెంపుల్ చూడడానికి వచ్చాము. టెంపుల్ ముందు ఏర్పాటు చేసిన టైమింగ్స్ బోర్డు అండి. ఈ టైమింగ్స్లోనే టెంపుల్ ఓపెన్ చేసి ఉంటారు. అది ఏ టైంలో ఏ పూజలు నిర్వహిస్తారనే డీటెయిల్స్ కూడా రాసి ఉన్నారు. ఈ టెంపుల్ ఎంట్రన్స్ ఉన్న ఆర్చ్ అండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే టెంపుల్ వస్తుంది. టెంపుల్ దగ్గరికి వచ్చామండి. టెంపుల్ దగ్గర ఏర్పాటు చేసిన ఆర్చ్ ఇది. నా వెనక టెంపుల్ కంప్యూటర్ చూడండి ఫ్రెండ్స్. టెంపుల్ దగ్గరికి వచ్చామండి. టెంపుల్ చాలా ఎత్తులో ఉంటుంది. వర్షం పడుతుంది చూడండి. వర్షంలోనే మీకు వీడియో చిత్రీకరించాము. ఇది టెంపుల్ ముందు ఏర్పాటు చేసిన బోర్డు అండి. ఏ సేవకు ఎంత ఫీజు అవుతుంది అని, ఎంత ఛార్జ్ అవుతుంది అనే డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఎంటర్ చేసి ఉన్నారు. టెంపుల్ ముందు ఏర్పాటు చేసిన ధ్వజస్తంభం అండి. కన్యాకుమారి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ టీటీడీ వారు ఏర్పాటు చేసిన టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తుంటారండి. మనం దేవస్థానం లోపలికి వెళ్తున్నాం దర్శనం కోసం. ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉన్నట్టు ఉంటారండి. చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత. అమ్మవారి దేవస్థానం అండి.
అంతకంటే దగ్గర నుంచి తీయడానికి పర్మిషన్ లేదండి. మీకు వీలైనంత వరకు జూమ్ చేసి చూపించగలుగుతున్నాను. దేవస్థానం లాంగ్ వ్యూ అండి. చూడండి, వర్షం అంతా తడిచిపోయింది. డే 3 అండి. మళ్ళీ పక్క రోజు మనం సూర్యోదయం కోసం వచ్చాము సన్ రైజ్ పాయింట్కి. ఈరోజు కూడా మబ్బులుగానే ఉంది. సూర్యుడు వస్తాడో లేదో తెలియదండి. చాలా మంది ఎదురు చూస్తున్నారు సూర్యోదయం కోసము. మబ్బులుగా ఉందండి. సూర్యుడు రాలేదు. అంటే సూర్యుడు రావడం అంటే సన్ రైజ్ మనకు కనిపించలేదు, సూర్యోదయం అయితే జరిగిపోయింది. అందువల్ల ఇక్కడి నుంచి ముందుకు వెళ్తున్నాము. అమ్మవారి తూర్పు ద్వారం ఎదురుగా ఉన్న శివలింగం అండి. ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారండి. ముఖ్యంగా ఇక్కడ పౌర్ణమి రోజు రాత్రిపూట ఏకకాలంలో సూర్యోదయం చంద్రోదయం చూసి భక్తులు యాత్రికులు అందరూ పులకిస్తారండి. ఇది ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతుందండి. పరమటి కనుమలతో ప్రకృతి సిద్ధమైన ప్రదేశం అండి. చూడండి, ఇక్కడ అన్ని ఆట వస్తువులు ఏర్పాటు చేసి ఉన్నారు. మన ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్. ఎంతోమంది ప్రజలు సూర్యోదయం కోసం వచ్చి వెళ్తూ ఉన్నారండి, కానీ సూర్యోదయం అవ్వలేదు. త్రివేణి సంగమం అండి. త్రివేణి సంగమం దగ్గర ఏర్పాటు చేసిన బోట్స్ అండి. ఇక్కడ 3 నదులు ప్రవహిస్తాయండి. త్రివేణి సంగమం, బంగాళాఖాతము, అరేబియా మహాసముద్రము, హిందూ మహాసముద్రం అండి. హిందూ మహాసముద్రం కింద ఉంటుందండి. పైన ఒకవైపు బంగాళాఖాతము, ఒకవైపు మరో అరేబియా మహాసముద్రం ఉంటుంది. కన్యాకుమారికి వచ్చిన టూరిస్టులు త్రివేణి సంగమంలో స్నానం చేస్తున్నారండి. చూడండి, నా వెనక సముద్రం ఎలా అలలుగా వస్తుందో చూపిస్తాను. ఇక్కడికి వచ్చిన టూరిస్టులు అందరూ సముద్రంలో ఆడుకుంటున్నారండి. ఈరోజు కూడా వర్షం వస్తుందండి, అందువల్ల సూర్యుడు రాలేదు. వీడియో పూర్తి వరకు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. 90% మంది సబ్స్క్రైబర్స్ వీడియో సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూస్తున్నారండి. 10% మంది సబ్స్క్రైబర్స్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియో చూస్తున్నారు. 100% అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియో షేర్ చేయాలని కోరుకుంటున్నామండి. సునామీ వచ్చినప్పుడు ఇక్కడ ఎంతోమంది చనిపోయారండి. వారి జ్ఞాపకార్థం ఇక్కడ ఈ మెమోరియల్ ఏర్పాటు చేసి ఉన్నారండి గవర్నమెంట్ వారు. ఇక్కడికి వచ్చిన టూరిస్టు ఈ మెమోరియల్ కూడా సందర్శిస్తుంటారండి. ఇక్కడ మీకు చూపించలేనివి చాలా ఉన్నాయండి. వీడియో పర్మిషన్ లేనంటే అందులో వర్షం వల్ల కొన్ని క్లోజ్ చేసి ఉన్నారు. అవన్నీ ఫొటోస్ రూపంలో లాస్ట్లో చూపిస్తున్నానండి. అవన్నీ కూడా చూడండి. ఇక్కడ ఇనాగ్రేట్ చేసినప్పుడు ఏర్పాటు చేసిన ఫోటో అండి. ఇక్కడ ఎన్నో దుకాణాలు ఉన్నాయండి. రకరకాల ఆట వస్తువులు, బట్టలు అన్నీ ఉన్నాయి, బ్యాగ్స్. ఇక్కడి నుంచి మనం వివేకానంద రాక్ ఫోర్ట్కి వెళ్తున్నామండి. రాక్ ఫోర్ట్కి 75 రూపాయలు ఒక క్యూ లైన్, 300 రూపాయలు ఒక క్యూ లైన్ ఉంటుందండి. క్యూ లైన్ 2 అయినా కూడా ఎంట్రీ అంతా ఒకటే అండి. వెయిటింగ్కు 75 రూపాయల క్యూలో ఎక్కువ టైం ఉంటుంది, 300 రూపాయల క్యూ లైన్లో తక్కువ వెయిటింగ్ టైం ఉంటుందండి. ఈ షిప్లోనే మనం వెళ్ళబోతున్నాము. వర్షం వస్తుందండి. వర్షం షిప్లో కూడా వస్తుంది. చూడండి ఎలా వర్షం వస్తుందో షిప్లోకి. ఈ వీడియో మొత్తం వర్షంలోనే చిత్రీకరించామండి మీకోసం. మనం రాక్ ఫోర్ట్ దగ్గరికి వచ్చేసామండి. 2 షిప్లు ఉన్నాయండి, ఒకటి వెళ్ళేది ఒకటి వచ్చేది. కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటాయండి. వర్షం ఎక్కువ అయితే ఇక్కడ ఆఫ్ చేస్తారండి, రాక్ ఫోర్ట్ వెళ్ళడానికి ఉండదు. ఇప్పుడే వచ్చాము.
ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఉంటుందండి. టికెట్ తీసుకొని వెళ్ళాలి ఎంట్రీ పాయింట్లో. ఆ టికెట్ కౌంటర్ మీకు రిటర్న్లో చూపిస్తాను. పైకి వెళ్ళడానికి ముందు ఇక్కడ చెప్పుల కౌంటర్ ఏర్పాటు చేసి ఉన్నారండి. ఈ రాక్ ఫౌంటైన్ ఏర్పాటు చేసిన వారు మెయిండెస్ వారు. చెప్పులు ప్రతి ఒక్కరూ ఇక్కడ వదిలి పైకి వెళ్ళాలండి. చూడండి వర్షం ఎలా వస్తుందో నేనక. ఇది రాక్ ఫౌంటైన్లో ధ్యాన మందిరం అండి. ఇక్కడ ధ్యానం చేస్తే మనకు ప్రశాంతత కలుగుతుందని చెప్తుంటారండి. ఇక్కడ నావిగేషన్ కూడా ఏర్పాటు చేసేవారండి. ఇదే వివేకానంద స్వామి తపస్సు చేసిన ప్రదేశం అండి, ధ్యానం చేసిన ప్రదేశము. వర్షం చూడండి ఎలా వస్తుంది. ఇప్పుడు వసంత మండపం అండి. అమ్మవారు ఇక్కడ ఉన్నారని చెప్తుంటారండి. అమ్మవారి పాదముద్రలు కూడా ఉన్నాయండి ఈ వసంత మండపంలో. లాంగ్ వ్యూలో వివేకానంద ధ్యాన మందిరం చూపిస్తున్నాము. ఈయన వర్షంలో బాగా తడుస్తున్నాడు. కేబుల్ బ్రిడ్జ్ ఒకటి ఏర్పాటు చేశారండి, గ్లాస్ టైప్ కేబుల్ బ్రిడ్జ్. రీసెంట్గానే ఇనాగ్రేట్ చేశారు. ఇంకా కొద్ది వర్క్ పెండింగ్ ఉంది. ఈ వర్షం వల్ల వర్క్ చేయట్లేదండి, క్లోజ్ చేసి ఉన్నారు. ఇక్కడ వచ్చిన టూరిస్టులు ఎంతోమంది ఈ గ్లాస్ బ్రిడ్జ్ చూస్తుంటారండి. మీకు నైట్ టైం గ్లాస్ బ్రిడ్జ్ ఎలా ఉంటుందో వీడియో ముందు చూపించానండి దూరం నుంచి. వీళ్ళు తెలంగాణ నుంచి వచ్చిన భక్తులండి, టూరిస్టులు తెలంగాణ నుంచి వచ్చారండి. వీరంతా మమ్మల్ని కూడా వీడియో తీయమని అడిగారు టూరిస్టులు. మన సబ్స్క్రైబ్ కూడా చేశారండి వీరు. చూడండి గ్లాస్ వంతెన ఎలా ఉందో. తిరువల్లూరు విగ్రహం దగ్గరికి వెళ్తున్నామండి. ఈ విగ్రహం 133 అడుగులు ఎత్తులో ఉంటుంది. ఈ విగ్రహం లాంగ్లోనే చూడాలండి, పూర్తిగా చూడాలంటే. దగ్గరకు వస్తే మనం విగ్రహం మొత్తం చూడలేము, చాలా పెద్ద విగ్రహం అండి. ఇక్కడ నుంచి కన్యాకుమారి పట్టణం అండి ఇదంతా. చూడండి ఒకసారి మీకు విగ్రహం కింద నుంచి పై వరకు చూపిస్తాను. చాలా పెద్ద విగ్రహం అండి, 133 అడుగులు. టూరిస్ట్ ఇక్కడ కూడా ఒకసారి వీడియో తీయమని చెప్పారు. ఇక్కడ నుంచి రాక్ ఫౌంటైన్ చూపిస్తున్నామండి. కేబుల్ బ్రిడ్జ్ లాంగ్ వ్యూలో ఇవన్నీ మీకు చూపిస్తాను. ఎంతోమంది టూరిస్ట్ ఇక్కడికి వచ్చి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉంటారు. కన్యాకుమారి వచ్చిన వాళ్ళు కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలండి. ఇదే టికెట్ కౌంటర్, మీకు ఇందాక చెప్పాను కదండి, 30 రూపాయల టికెట్ కౌంటర్. ఇప్పుడే మనం కన్యాకుమారికి వచ్చేసామండి షిప్లో. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నానండి. ఇక్కడ నుంచి మనం నాగర్కోయిల్ వెళ్తామండి. నెక్స్ట్ నాగర్కోయిల్లో ఏ టెంపుల్కి వస్తాం ఏంటి అని నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో పూర్తి వరకు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఫర్ వీడియో.